మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటం, సరఫరా నిలిచిపోవటం మనకు తెలిసిందే. ఇప్పటికే నగరాల్లో ఉంటున్న హాస్టల్స్ పైన, పీజీల పైన ఎఫెక్ట్ పడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సెగ ఇప్పుడు ఆలయాలకు కూడా తాకింది. దేశంలోని వివిధ ఆలయాలు, విశేష పూజా కేంద్రాల్లో ప్రసాదం తయారీకి ఇప్పుడు గ్యాస్ సమస్య సవాలుగా మారింది. ప్రసాదాల పరిమితులు అనగా పెద్ద సంఖ్యలో భక్తులకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాణిజ్య గ్యాస్ డిమాండ్ పెరగటం, గ్యాస్ సరఫరాలో సమస్యలు రావడంతో ఆలయాల్లో ప్రసాదం తయారీపై గడిచిన వారంలో తీవ్ర పరిమితులు విధించబడ్డాయి. సిలిండర్ల సరఫరా ఆలస్యం అవుతుండటంతో గుడిలో లడ్డు, వడ, పులిహోర, అన్నదానాలు సహా అన్ని ప్రసాదాల తయారీపై పరిమితులు విధించినట్టు అధికారులు వివరించారు. ఇక భక్తులకు ప్రసాదాలు తాత్కాలికంగా ఆపేసినా నైవేద్యాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇక ఉదాహరణకు సికింద్రాబాద్ లోని గణేష్ దేవాలయంలో చూసుకుంటే రోజుకు 4 సిలిండర్లు అవసరం అవుతాయి. కానీ గ్యాస్ కొరత వల్ల ప్రస్తుతం ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం, రాత్రి మహారాజు నివేదన మాత్రమే చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం గ్యాస్ నిల్వలున్నాయని ఆలయ కమిటీ తెలుపుతోంది. కీసరగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో ఆ ప్రభావం లేదని, ప్రసాదాల తయారీ, గ్యాస్ నిల్వలు, సరఫరాపై ఏజెన్సీలను సంప్రదించినట్టు ఈవో సుధాకర్ పేర్కొన్నారు. ఇక ఉజ్జయిని మహాకాళి ఆలయం సహా పలు ఆలయాల్లో రైస్ స్టీమర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తాడ్బండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రసాదాల కోసం ప్రత్యామ్నాయంగా కట్టెలు ఉపయోగిస్తూ ప్రత్యేకంగా బట్టి నిర్మించాలన్న ఆలోచన ఉందని ఆలయ ఈవో నరేంద్ర పేర్కొన్నారు. అయితే కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఆసుపత్రుల వద్ద కూడా అన్నదానాల పంపిణీ నిలిచిపోయింది. ప్రతిరోజు అవసరమయ్యే భోజనాల సరఫరా ఆలస్యం అవుతోంది. భక్తులు, రోగులు సామాజిక సేవల్లో భాగంగా అన్నదానం అందించే కార్యక్రమాలు ఈ గ్యాస్ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. గ్యాస్ కొరతకు తోడుగా నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరిగిపోయాయి. సాధారణ భోజనాల ధరల్లో సగం నుండి 1/3 పెంపు వరకు నమోదవుతుందని వినియోగదారులు అనుమానిస్తున్నారు. ఇక ప్రతి కుటుంబం, ప్రతి భక్తి, ప్రతి ఉద్యోగి గ్యాస్ సమస్య ప్రభావాన్ని నేరుగా అనుభవిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, సామాజిక, సాంప్రదాయ పరంగా కూడా ఇబ్బందులను సృష్టిస్తోంది. అలాగే వివిధ ఆలయాలు, ఆసుపత్రులు సమస్యను తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గ్యాస్ లేకపోయినా ఇతర ఇంధన పరిష్కారాలతో ప్రసాదం తయారీ కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే ప్రజలందరికీ సంపూర్ణ సేవలు అందించడంలో ఆలయాలు, సేవా సంస్థలు మరింత సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రసాదాలు, అన్నదానాలు, ప్రజల సేవ ఇవన్నీ గ్యాస్ సమస్య వల్లే ప్రభావితమవుతున్నాయి. సమస్యను పరిష్కరించడం ఇప్పటి వరకు అత్యవసరంగా మారింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటం, సరఫరా నిలిచిపోవటం మనకు తెలిసిందే. ఇప్పటికే నగరాల్లో ఉంటున్న హాస్టల్స్ పైన, పీజీల పైన ఎఫెక్ట్ పడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సెగ ఇప్పుడు ఆలయాలకు కూడా తాకింది. దేశంలోని వివిధ ఆలయాలు, విశేష పూజా కేంద్రాల్లో ప్రసాదం తయారీకి ఇప్పుడు గ్యాస్ సమస్య సవాలుగా మారింది. ప్రసాదాల పరిమితులు అనగా పెద్ద సంఖ్యలో భక్తులకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాణిజ్య గ్యాస్ డిమాండ్ పెరగటం, గ్యాస్ సరఫరాలో సమస్యలు రావడంతో ఆలయాల్లో ప్రసాదం తయారీపై గడిచిన వారంలో తీవ్ర పరిమితులు విధించబడ్డాయి. సిలిండర్ల సరఫరా ఆలస్యం అవుతుండటంతో గుడిలో లడ్డు, వడ, పులిహోర, అన్నదానాలు సహా అన్ని ప్రసాదాల తయారీపై పరిమితులు విధించినట్టు అధికారులు వివరించారు. ఇక భక్తులకు ప్రసాదాలు తాత్కాలికంగా ఆపేసినా నైవేద్యాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇక ఉదాహరణకు సికింద్రాబాద్ లోని గణేష్ దేవాలయంలో చూసుకుంటే రోజుకు 4 సిలిండర్లు అవసరం అవుతాయి. కానీ గ్యాస్ కొరత వల్ల ప్రస్తుతం ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం, రాత్రి మహారాజు నివేదన మాత్రమే చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం గ్యాస్ నిల్వలున్నాయని ఆలయ కమిటీ తెలుపుతోంది. కీసరగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో ఆ ప్రభావం లేదని, ప్రసాదాల తయారీ, గ్యాస్ నిల్వలు, సరఫరాపై ఏజెన్సీలను సంప్రదించినట్టు ఈవో సుధాకర్ పేర్కొన్నారు. ఇక ఉజ్జయిని మహాకాళి ఆలయం సహా పలు ఆలయాల్లో రైస్ స్టీమర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తాడ్బండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రసాదాల కోసం ప్రత్యామ్నాయంగా కట్టెలు ఉపయోగిస్తూ ప్రత్యేకంగా బట్టి నిర్మించాలన్న ఆలోచన ఉందని ఆలయ ఈవో నరేంద్ర పేర్కొన్నారు. అయితే కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఆసుపత్రుల వద్ద కూడా అన్నదానాల పంపిణీ నిలిచిపోయింది. ప్రతిరోజు అవసరమయ్యే భోజనాల సరఫరా ఆలస్యం అవుతోంది. భక్తులు, రోగులు సామాజిక సేవల్లో భాగంగా అన్నదానం అందించే కార్యక్రమాలు ఈ గ్యాస్ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. గ్యాస్ కొరతకు తోడుగా నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరిగిపోయాయి. సాధారణ భోజనాల ధరల్లో సగం నుండి 1/3 పెంపు వరకు నమోదవుతుందని వినియోగదారులు అనుమానిస్తున్నారు. ఇక ప్రతి కుటుంబం, ప్రతి భక్తి, ప్రతి ఉద్యోగి గ్యాస్ సమస్య ప్రభావాన్ని నేరుగా అనుభవిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య
సమస్య మాత్రమే కాదు, సామాజిక సాంప్రదాయ పరంగా కూడా ఇబ్బందులను సృష్టిస్తోంది. అలాగే వివిధ ఆలయాలు, ఆసుపత్రులు సమస్యను తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గ్యాస్ లేకపోయినా ఇతర ఇంధన పరిష్కారాలతో ప్రసాదం తయారీ కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే ప్రజలందరికీ సంపూర్ణ సేవలు అందించడంలో ఆలయాలు, సేవా సంస్థలు మరింత సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రసాదాలు, అన్నదానాలు, ప్రజల సేవ ఇవన్నీ గ్యాస్ సమస్య వల్లే ప్రభావితమవుతున్నాయి. సమస్యను పరిష్కరించడం ఇప్పటి వరకు అత్యవసరంగా మారింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటం, సరఫరా నిలిచిపోవటం మనకు తెలిసిందే. ఇప్పటికే నగరాల్లో ఉంటున్న హాస్టల్స్ పైన, పీజీల పైన ఎఫెక్ట్ పడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ సెగ ఇప్పుడు ఆలయాలకు కూడా తాకింది. దేశంలోని వివిధ ఆలయాలు, విశేష పూజా కేంద్రాల్లో ప్రసాదం తయారీకి ఇప్పుడు గ్యాస్ సమస్య సవాలుగా మారింది. ప్రసాదాల పరిమితులు అనగా పెద్ద సంఖ్యలో భక్తులకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాణిజ్య గ్యాస్ డిమాండ్ పెరగటం, గ్యాస్ సరఫరాలో సమస్యలు రావడంతో ఆలయాల్లో ప్రసాదం తయారీపై గడిచిన వారంలో తీవ్ర పరిమితులు విధించబడ్డాయి. సిలిండర్ల సరఫరా ఆలస్యం అవుతుండటంతో గుడిలో లడ్డు, వడ, పులిహోర, అన్నదానాలు సహా అన్ని ప్రసాదాల తయారీపై పరిమితులు విధించినట్టు అధికారులు వివరించారు. ఇక భక్తులకు ప్రసాదాలు తాత్కాలికంగా ఆపేసిన నైవేద్యాలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇక ఉదాహరణకు సికింద్రాబాద్ లోని గణేష్ దేవాలయంలో చూసుకుంటే రోజుకు 4 సిలిండర్లు అవసరం అవుతాయి. కానీ గ్యాస్ కొరత వల్ల ప్రస్తుతం ఉదయం దద్దోజనం, మధ్యాహ్నం, రాత్రి మహారాజు నివేదన మాత్రమే చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ప్రస్తుతం గ్యాస్ నిల్వలున్నాయని ఆలయ కమిటీ తెలుపుతోంది. కీసరగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో ఆ ప్రభావం లేదని, ప్రసాదాల తయారీ, గ్యాస్ నిల్వలు, సరఫరాపై ఏజెన్సీలను సంప్రదించినట్టు ఈవో సుధాకర్ పేర్కొన్నారు. ఇక ఉజ్జయిని మహాకాళి ఆలయం సహా పలు ఆలయాల్లో రైస్ స్టీమర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక తాడ్బండ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రసాదాల కోసం ప్రత్యామ్నాయంగా కట్టెలు ఉపయోగిస్తూ ప్రత్యేకంగా బట్టి నిర్మించాలన్న ఆలోచన ఉందని ఆలయ ఈవో నరేంద్ర పేర్కొన్నారు. అయితే కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఆసుపత్రుల వద్ద కూడా అన్నదానాల పంపిణీ నిలిచిపోయింది. ప్రతిరోజు అవసరమయ్యే భోజనాల సరఫరా ఆలస్యం అవుతోంది. భక్తులు, రోగులు సామాజిక సేవల్లో భాగంగా అన్నదానం అందించే కార్యక్రమాలు ఈ గ్యాస్ సమస్య కారణంగా ప్రభావితమయ్యాయి. గ్యాస్ కొరతకు తోడుగా నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో ధరలు పెరిగిపోయాయి. సాధారణ భోజనాల ధరల్లో సగం నుండి 3 పెంపు వరకు నమోదవుతుందని వినియోగదారులు అనుమానిస్తున్నారు. ఇక ప్రతి కుటుంబం, ప్రతి భక్తి, ప్రతి ఉద్యోగి గ్యాస్ సమస్య ప్రభావాన్ని నేరుగా అనుభవిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, సామాజిక సాంప్రదాయ పరంగా కూడా ఇబ్బందులను సృష్టిస్తోంది. అలాగే వివిధ ఆలయాలు, ఆసుపత్రులు సమస్యను తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గ్యాస్ లేకపోయినా ఇతర ఇంధన పరిష్కారాలతో ప్రసాదం తయారీ కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే ప్రజలందరికీ సంపూర్ణ సేవలు అందించడంలో ఆలయాలు, సేవా సంస్థలు మరింత సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రసాదాలు, అన్నదానాలు, ప్రజల సేవ ఇవన్నీ గ్యాస్ సమస్య వల్లే ప్రభావితమవుతున్నాయి. సమస్యను పరిష్కరించడం ఇప్పటి వరకు అత్యవసరంగా మారింది.